హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇది మేము ఊరికి వచ్చే 2 days ముందు బ్లాగ్ అనమాట. యాక్చువల్గా రోజు పాపకి లాస్ట్ డే స్కూల్ అనుకున్నాము, బట్ తనకైతే ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది. 2 days నుండి, అంటే బిఫోర్ డే నుండి తనకైతే కొంచెం ఒంట్లో బాగలేదండి. సో ఇంకా ఆ రోజు అయితే నేను స్కూల్కి కూడా పంపించలేదు. ఇంకా మార్నింగ్ లేవంగానే తనకైతే బ్రష్ చేయించేసి ఇంకా నాకు ఇంట్లో అయితే చాలా అంటే చాలా పని ఉంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా పాపని ఫ్రెషప్ చేస్తున్నాను అనమాట. ఇంకా నాకు ఇంట్లో పని అయితే చాలా ఉంది. ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, హౌస్ అయితే షిఫ్ట్ అయిపోతున్నాము అని చెప్పేసి. సో ఈ గిన్నెలు, ఇవన్నీ బాక్సులు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. అన్నీ క్లీన్ చేసేసి ప్యాకింగ్ చేసేసి వెళ్ళిపోతే నాకైతే సరిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా సాటర్డే ఆ రోజు అంతా కూడా అదే పని పెట్టుకున్నాను. ఇంకా పాప బ్రషింగ్ అయిపోయిన తర్వాత తన కోసం అయితే దోశలు వేసేస్తున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగే నేను తన కోసం అయితే చట్నీ ప్రిపేర్ చేసేసాను. సో ప్రెగ్నెన్సీలో స్లీప్లెస్ నైట్స్ అనేవి చాలా కామన్ కదా. నాకు ఆ రోజు అస్సలు నిద్రే పట్టలేదండి. ఆల్మోస్ట్ మార్నింగ్ 3 నుండి కూడా నేను అసలు పడుకోలేదండి. మళ్ళీ నేను పడుకునేసరికి 6:30 or 7 అవుతున్నట్టుంది. అంతవరకు కూడా నాకు అసలు నిద్ర కూడా పట్టలేదన్నమాట. ఆ లోపే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. అదొక చిన్న షార్ట్ వీడియో లాగా కూడా చేశాను. సో చూడండి, ఇంకా పాపకైతే హెల్త్ బాగాలేదు కదా, పాపం ఆ రోజంతా తను పడుకునే ఉందన్నమాట. డే అంతా కూడా పడుకుని పోయిందండి. ఇంకా నైట్ అయితే అస్సలు ఒక 1 hour కూడా పడుకోలేదు. నైట్ అంతా కూడా తెలిగేసే ఉందన్నమాట. ఇంకా నేను డే టైంలో తనతో పాటు కాసేపు పడుకున్నాను కాబట్టి నైట్ అంతా కూడా నేనే తనని హ్యాపీగా జాగ్రత్తగా అయితే చూసుకున్నాను. ఇంకా పాపం ఈ హెల్త్ బాగోలేనప్పుడు పిల్లలు చాలా సిక్ అయిపోతారు. పాప కూడా అంతేనండి. పాపం లేచి కూర్చునే ఓపిక కూడా దానికైతే అస్సలు లేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడు ఊరికెళ్ళే ముందు కామన్గా తనకి హెల్త్ ప్రాబ్లం అయితే తనకి కానీ నాకు కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో అలా పాపకైతే ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు ఫుల్ పడుకునే ఉండింది. ఇంకా నాకైతే ఇంట్లో పని కూడా చాలా ఎక్కువ ఉంది. ఈమె పడుకోవడం వల్ల నాకు పనంతా కూడా చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఈ డబ్బాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుందామని చెప్పేసి మొత్తం అన్నీ కూడా బయట పెట్టేశానండి. ఇంకా మా హస్బెండ్ వాడుకోవడానికి ఒక 4-5 డబ్బాలు మాత్రమే బయట అయితే పెట్టాను. ఇంకా తను వాడుకునేవి అంటే చిన్న చిన్నవి ఏమైనా ఐటమ్స్ ఉంటే అవి బిర్యానీ బాక్సులు అవి మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు వస్తూ ఉంటాయి కదా, వాటిలో ఫిల్ చేసేసి అయితే పెట్టేశాను. ఇంక ఈ డబ్బాలన్నీ కూడా నేను తోమేసి సర్దేసుకున్నాను. సో ఇప్పుడు కనుక నేను చేసుకోకపోతే మళ్ళీ నేను డెలివరీ అయ్యి చిన్న బేబీతో మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి చాలా ఇబ్బంది అయితే పడతానండి. నేను ఇంకా అదే ఆలోచించానమాట. ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం కష్టమైనా సరే ఇప్పుడు చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే డెలివరీ అయ్యాక ఆ పిల్లలిద్దరిని చూసుకొని నేను చేసుకోవాలంటే నాకు అస్సలు వీలవ్వదు. మళ్ళీ అవి అలానే పెట్టేయాల్సి వస్తుందని అదే ఆలోచించి ఇంకా ఆ రోజు అన్నీ కూడా క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ 1.5 hour అయితే పట్టేసిందండి. ఆ ఎండలోని 1.5 hour బయట అలా కూర్చొని చేసేసరికి నడాలు పడిపోయినాయి అనమాట. నాకైతే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా తర్వాత పాప దగ్గరికి వెళ్ళి పాపను చూసుకున్నాను. ఇంకా అలా తనను చూసుకుంటూ ఇంకా ఇలా ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కడిగేసి పెట్టేశాను అనమాట. కొంచెం ఐషా కూడా నాకైతే హెల్ప్ చేసింది. ఇంకా కడిగేసినవన్నీ కూడా మళ్ళీ తీసేసి బాక్సెస్ దేనికి అవి సెట్ లాగా చేసేసి మళ్ళీ కవర్స్, అంటే మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఏవైతే కవర్స్ ఉండేవో అవన్నీ కూడా నేను దాచిపెట్టుకున్నాను. ఆ వాటిలోని మళ్ళీ ఇప్పుడు కూడా ప్యాకింగ్ చేసేసాను అనమాట. సో యాక్చువల్గా ఇల్లు ఖాళీ చేయాలి అనేది మా థాట్ అయితే కాదు. మేము చిన్నవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేమే చేయించుకొని అయితే ఈ ఇంట్లో దిగాము. కాకపోతే ఇంకా అన్ని రిపేర్లు మేమే చేయించుకోవాలంటే అది చాలా కష్టంగా ఉంది. ఇంకా మేము రెంట్ అయితే 5,500కి ఉంటున్నాము. దాంతోపాటు కరెంటు బిల్లు కూడా మేము వాడిన దానికన్నా చాలా ఎక్కువ వస్తుంది. ఈ మంత్ అయితే, అంటే మేము ఉన్న మంత్ అయితే 800 వచ్చిందనమాట. అంత కరెంటు బిల్లు కూడా వస్తుంది. మేము లాస్ట్ టైం ఉన్న హౌస్ అయితే అంత వచ్చేది కాదు. ఇంకా కరెంటు బిల్ అయితే మేము పే చేసేవాళ్ళం కూడా కాదు, ఓనరే పే చేసుకునేవాళ్ళు. కానీ మేము కరెంటు బిల్ చూసినప్పుడు 400, 300. అప్పటికి మాకు వాషింగ్ మిషన్, కూలర్ కూడా టూ మచ్ వాడేవాళ్ళం అనమాట. అంత వాడినా అంత చేసినా సరే మాకు 400 కన్నా ఎక్కువ వచ్చేది కాదు. అలాంటిది ఇక్కడ కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుంది.
సో ఇంకా అందుకే కరెంటు బిల్ కూడా ఎక్కువ వస్తుంది, ఇంకా రిపేర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అన్నీ మనం చేపించుకోవాలంటే కాదు కదా అని చెప్పేసి అయితే ఈ హౌస్ అనేది షిఫ్ట్ అయిపోతున్నాము. ఇంకా ఆ రోజు సింపుల్గా అయిపోవాలని కొబ్బరన్నం అయితే చేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ అయితే గీ వేసుకొని, ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని, అది బాగా మరిగిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ఎరగా ఒక 4 జీడిపప్పులు అయితే దొరికినాయండి మా ఇంట్లో. ఇంకా 4 జీడిపప్పులు కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై అయితే చేసేస్తున్నాను. కొబ్బరన్నం అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను, కానీ దాని టేస్ట్ అయితే ఈ ఉల్లిపాయలు మాడినప్పటికే నాకు తేడా కొట్టేసిందండి, ఎక్కడ పాడైపోతుందో టేస్ట్ అని చెప్పేసి. కానీ ఫైనల్గా అయితే బాగానే వచ్చింది. టమాటాలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేశాను. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి వాటిని బాగా ఫ్రై అయితే చేసేసాను. ఇంక ఈ కొబ్బరి ముక్కలు పక్కనే ఉన్నాయి కదా, వాటినైతే ఈలోపు నేను కొబ్బరి పాలు అయితే తీయమని ఆయిషాకి ఇచ్చానమాట. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే చాలా వేసానండి, ఒక 10, 11, 12 వరకు వేసినట్టున్నాను, ఎందుకంటే మావి కొంచెం కారం తక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకా బంగాళదుంపలు అలానే మిల్ మేకర్ కూడా వేసేసి వీటన్నిటిని బాగా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని మళ్ళీ కలిపేసుకుంటున్నాను. మనకి నచ్చితే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేను బిర్యానీ మసాలా అయితే వేయనండి, గరం మసాలా మాత్రమే వేసుకుంటాను. సో ఇంకా రైస్ కూడా ముందుగానే పెట్టేసుకున్నాను కదా, ఆ రైస్ని కూడా బాగా వాష్ చేసేసి ఇంకా రైస్ అంతా కూడా వేసేసి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు వేగించుకున్నాను అనమాట. ఇంకా కొబ్బరన్నంలో అయితే ఆయిల్ అనేది ఎక్కువ పడదండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. సో ఇందాకలు వేసింది అయితే పసుపు అండి, ఇప్పుడు వేసింది అయితే గరం మసాలా అనమాట. ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత కొబ్బరి పాలను అయితే యాడ్ చేసేస్తున్నాను. 1 గ్లాస్ రైస్ అయితే కొబ్బరి పాలు 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. నేను 1.5 గ్లాస్ అయితే రైస్ వేసుకున్నాను, ఇంకా 3 గ్లాసెస్ అయితే కొబ్బరి పాలు వేసుకున్నాను. 3 గ్లాసెస్ కొబ్బరిపాలు కావాలంటే చాలా కష్టం కదండి, కాబట్టి నేను ఒక 2 గ్లాసెస్ అయితే కొబ్బరిపాలు వేసుకొని మిగతావి అయితే వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఈ టైంలోనే మనం సాల్ట్ అంతా కూడా అడ్జస్ట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. కొంచెం కొబ్బరిపాలు తీసుకోవడం ఒకటే టైం పడుతుంది, కానీ చేయడం అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ టైం చేసేటప్పుడు షార్ట్ వీడియోస్లో కూడా నేను షేర్ చేస్తాను. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈలోపు పాప దగ్గరికి వెళ్తే పాపం తను అప్పటికి లేచి ఆడుకొని మళ్ళీ పడుకుని పోయిందనమాట. ఈరోజు మొత్తం 4-5 సార్లు అయితే పడుకుని పోయిందండి, పాపం నీరసంగా ఉండడం వల్ల. తనకి ఇంకా ఎంత హెల్త్ బాగోకపోయినా సరే ఇన్నిసార్లు అయితే పడుకోదండి, మహా అయితే ఒక 3 సార్లు లేదా 2 సార్లు, అంతకు మించి అయితే పడుకోదు. కానీ పాపం ఈసారి మాత్రం చాలాసార్లు అయితే పడుకుని పోయింది, 5-6 సార్లు అయితే ఆ రోజంతా ఆల్మోస్ట్ పడుకొనే ఉంది, డే అంతా కూడా. ఇంకా కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయింది. పక్కన అయితే బంగాళదుంప గ్రేవీ కర్రీ లాగా అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ టైమేనండి చేయడం, కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అయితే నేను చేసేసాను. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా పాప అయితే ఫోన్ చూసుకుంటుంది ఇక్కడ. ఇంకా వాళ్ళ డాడీ వచ్చినప్పుడే లేచుందండి, అప్పటి వరకు కూడా తను పడుకొనే ఉండింది. ఇంకా తర్వాత కాసేపు అయితే ఆడుకుంటుంది. మేము యాక్చువల్గా లాస్ట్ డే స్కూల్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఇంకా తనకి హెల్త్ బాగాలేదు, ఇంకా లాస్ట్ డే స్కూల్ వ్లాగ్ షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ తనకి హెల్త్ బాగోక ఇంకా ఈ వ్లాగ్ ఇలా వచ్చిందనమాట. సో ఇంకా మొత్తం డబ్బాలన్నీ కూడా తుడిచేసుకొని ఇంకా అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర గాజువి కూడా కొంచెం ఉన్నాయండి. ఆ బాక్స్ అంతా కూడా, అంటే బ్లూ కలర్ బాక్స్, ఐషా సర్దుతున్న బాక్స్ అంతా కూడా గాజువే వచ్చినాయి అనమాట. ఇంకా మిగతావన్నీ కూడా ప్లాస్టిక్వి, స్టీల్వే కాబట్టి నా దగ్గర స్టీల్వి కూడా ఎక్కువ లేవండి, నేను ప్లాస్టిక్వే ఎక్కువ యూజ్ చేస్తాను. అది కూడా కొన్ని సిలికాన్ మెటీరియల్తో ఉన్న ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఆ టైంకి పడుకొని లేచి ఇదంతా అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. పాపం మార్నింగ్ నుండి కష్టపడుతుంది నాతో పాటే, నాకంటే తప్పదు, కానీ తను కూడా నాకు ప్రెగ్నెన్సీ కాబట్టి హెల్ప్ చేస్తూ తను కూడా మార్నింగ్ నుండి కష్టపడుతుంది. అందుకే ఇంకా పిజ్జా అయితే ఆర్డర్ చేశాను, ఇద్దరం కూడా తిన్నాము. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. కొంచెం నేను ఒక 2 పీసులు అయితే తిన్నాను, కానీ అదైతే ఒక్క పీసే తినింది. దానికైతే అస్సలు స్వీట్ కార్న్ ఉండడం వల్ల ఎక్కడ
ఉడకలేదంట, ఇంకా పక్కనైతే పెట్టేసింది. ఇంకా మళ్ళీ నైట్ మా హస్బెండ్ వచ్చాక తిన్నారనమాట. టేస్ట్ అయితే బాగుంది కదా అని చెప్పేసి. మేము ఆదోనిలోని ఇప్పుడు తింటున్నట్టు పిజ్జాస్, బర్గర్లు అవి అయితే ఎప్పుడూ తినలేదండి. ఈ మధ్య అంటే ఒక 5 మంత్స్ నుండి అయితే తింటున్నాము. మేము 2.5 ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్నాం, కానీ ఎప్పుడు కూడా తినలేదు. ఇంకా ఆ పని అయితే కంప్లీట్ అయిపోయాక ఇక్కడ ఈ కబోర్డ్స్ అవి కూడా సర్దేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ కూడా సామాన్లు అయితే ఉన్నాయి కదండి, అవి కూడా ప్యాకింగ్ అయితే చేసేసి పెట్టేసుకుంటున్నాను. హౌస్ షిఫ్ట్ అవ్వడం అనేది ప్రెగ్నెన్సీలో చాలా అంటే చాలా కష్టమండి. ఇలాంటి పనులన్నీ పెట్టుకొని అది కూడా మనం సింగిల్గా హ్యాండిల్ చేయాలంటే అది చాలా కష్టమైన పని. ఇంకా మా హస్బెండ్ అయితే వద్దు నువ్వేం చేయొద్దు నేను చేసుకుంటాలే అని చెప్పారు. కానీ నాకైతే మనసు ఊరుకోలేదనమాట. ఎందుకంటే ఎంత నేనున్నా సరే లాస్ట్ టైమే మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కొన్ని సామాన్లు అయితే డోర్ వెనకతులు ఉన్న సామాన్లు అయితే మేము ఉంచేసి వచ్చేసాము. అవి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ హ్యాండ్ బ్యాగ్ ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా పోయినాయి అనమాట. మేము మళ్ళీ వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ సామాన్లు అయితే లేవు. ఎలా పోయినాయో ఏమో మాకైతే అర్థం కాలేదు. సో చిన్న మిస్టేక్ వల్ల మాకు అవన్నీ మిస్ అయిపోయినాయి. అలాంటిది ఇప్పుడు నేను కనుక ఇవన్నీ ప్యాక్ చేయకపోతే మా హస్బెండ్ సగానికి సగం వదిలేస్తారండి, ఏవి కూడా సరిగ్గా తీయరు. కాబట్టి ఇంకా నేను అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇంతకుముందు నా కబోర్డుకి ఇప్పుడు నా కబోర్డుకి ఎలా ఉందో చూడండి. ఆల్మోస్ట్ సామాన్లన్నీ తీసేసి అయితే ప్యాకింగ్ చేసేసాను. ఇంకా తనకు కావాల్సినవి కొన్ని సామాన్లు మాత్రమే బయట ఉంచేసాను అనమాట. అండ్ ఇక్కడైతే బట్టలు తీసి ఆరేయమని చెప్తున్నాను. తనైతే బట్టలన్నీ తీసేసింది. ఇంకా నేనైతే ఆరేసేసుకొని వచ్చేసాను అనమాట. ఫుల్ మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేనట్టు అయిపోయింది. రోజంతా కూడా పని చేస్తూనే ఉన్నాను. సో ఇంకా నాకైతే తప్పలేదండి ఈ పని అంతా కూడా చేసుకోవడం. ఒక్కొక్కసారి ఇంతే ఫుల్ వర్క్ అయితే ఉండిపోతుంది అనమాట. ఒక్కొక్క రోజు నేను ముందు నుండి అనుకుంటూనే ఉన్నాను చేద్దాం అని చెప్పేసి. కానీ ఒక 1 వీక్ ఉందనగా కూడా ఇవన్నీ ప్యాక్ చేసుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేయడం వల్ల కొంచెం స్ట్రెయిన్ అయిపోయాను, పాపకు కూడా హెల్త్ బాగోకపోవడం వల్ల. సో లక్ ఏంటంటే హెల్త్ ఎలాగోలా చేసేసినా సరే నాకు హెల్త్ అయితే బాగానే ఉంది. ఇంకా నాకు ఫీవర్ ఇవన్నీ కూడా ఏం రాలేదు అక్కడ. సో అవి వచ్చుంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంకా నెక్స్ట్ డే డాడీ అయితే వస్తున్నారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇంకా ఈ పప్పు ఇడ్లీకి పప్పు పెట్టానమాట. సో పప్పు అయితే కలుపుకొని అది మిక్సీ వేసేసిన తర్వాత ఇంకా నూకైతే కలిపేసుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.